నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 6వ తారీఖు మార్చి నెల 2024వ సంవత్సరం బుధవారం. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు. రేపు మాఘమాస బహుళపక్ష ఏకాదశి తిథి రాత్రి 4:13 వరకు తదుపరి ద్వాదశి తిథి. పూర్వాషాఢ నక్షత్రం మధ్యాహ్నం 2:52 వరకు తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం. నక్షత్ర వర్జం రాత్రి 10:16 నుండి 11:44 వరకు. అమృతకాలం ఉదయం 10:17 నుండి 11:49 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:31 సూర్యాస్తమయం సాయంత్రం 6:24 చంద్రోదయం రాత్రి 3:58 చంద్రాస్తమయం మధ్యాహ్నం 2:13 అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:04 నుండి 12:51 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:27 నుండి 1:57 వరకు. గుళిక కాలం ఉదయం 10:58 నుండి 12:27 వరకు. యమగండ కాలం ఉదయం 8 గంటల నుండి 9:29 వరకు. రేపు విజయ ఏకాదశి. రామాయణ కాలంలో శ్రీరాముడు రావణాసురుడి మీద యుద్ధం చేయటానికి లంక వెళుతూ సముద్ర తీరం చేరుకున్నాడట. లంక చేరుకోవటానికి మార్గం చూపమని సముద్రుణ్ణి కోరాడట. సముద్రుడు నిరాకరించటంతో ఈ ఏకాదశి రోజు శ్రీరాముడు వ్రతం ఆచరించటంతో మెచ్చిన సముద్రుడు లంక చేరుకోవటానికి మార్గం చూపించాడట. రావణాసురుడి మీద విజయం సాధించటానికి ఈ ఏకాదశి వ్రతం ఉపయోగపడింది కాబట్టి ఈ ఏకాదశికి విజయ ఏకాదశి అనే పేరు స్థిరపడింది. పద్మపురాణం ప్రకారం రేపు ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి వారి పూర్వీకులకు స్వర్గలోక ప్రవేశం లభిస్తుంది అని, గతంలో చేసిన పాపాలు ప్రక్షాళన జరుగుతాయని, చెయ్యబోయే పనులలో విజయం లభిస్తుంది అని పురాణ వచనం. రేపు భక్తులు ఉపవాసం ఉండి విష్ణుమూర్తి ఆరాధన చేస్తారు. రేపు ఉపవాసం ఉన్న వారికి ఎల్లుండి పారణ సమయం ఎల్లుండి మధ్యాహ్నం 1:39 నుండి సాయంత్రం 4:01 వరకు ఉంటుంది. ద్వాదశి హరివాసరం ఎల్లుండి ఉదయం 9:30 వరకు ఉంటుంది. హరివాసర సమయంలో పారణ చేయకూడదు. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.